చాలా ఇబ్బందులు వస్తాయి. దాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి, ముందుకు వెళ్దాం. దేవుడు తన కోరుకున్న వారిని నిలబెట్టారు. హల్లెలూయా. చాలా సంతోషం బిడ్డలారా. కాబట్టి మనము ఇప్పుడు ఆ రకంగా ఉండకుండా యేసు క్రీస్తు వలె ప్రేమ కలిగి సత్యమును చెబుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము అనే వాక్యం ఉంది. అన్ని విషయంలో ఎదగడం ఏంటి అని అనుకుంటే కనుక బిడ్డలారా జాగ్రత్తగా వినండి ఒక మాట. కొందరు ప్రార్థనలో ఎదుగుతారు, కొందరు ఆరాధనలో ఎదుగుతారు, కొందరు సాక్ష్యం చెప్పే విషయంలోను, కొందరు భాషలాడే మాటల్లోను, కొన్ని విషయాల్లో ఎదుగుతూ ఉంటారు, కొన్ని విషయాల్లోనే. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నీవు అన్ని విషయంలో క్రీస్తు వలె ఎదగాలని ఉంది. మీరు అన్ని విషయాల్లో క్రీస్తు వలె అన్ని విషయంలో ఎదుగుతూ ఉండాలట, అభివృద్ధి అవుతూ ఉండాలట. నేను ప్రార్థన మాత్రం చేస్తాను, మిగతా విషయంలో లేదు అనడానికి లేదు. పాటలు పాడాలి, దేవుని కీర్తించాలి, ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి, మంచి సాక్ష్యం ఉండాలి, మంచి సమర్పణ ఉండాలి. అంతేకాదు బిడ్డలారా మంచి పరిచర్య ఉండాలి, అనుకూలంగా నడుచుకోవాలి, దేవునికి అనుకూలంగా నడుచుకోవాలి, మనస్ఫూర్తిగా నడుచుకోవాలి, దేవుని ఆరాధించి స్తుతిస్తూ గణపరిచే అన్ని విషయాల్లో కూడా క్రీస్తు వలె మనం ఎదుగుతూ ఉండాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు వలె ఎదగాలంటే అంత ఆసమాస కాదు. ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు, ఏమండి ప్రేమ కలిగి సత్యమును చెబుతూ అంటే నిజమే పలుకుతూ నిజం మాట్లాడుతూ దాని ప్రకారంగానే ప్రేమ కలిగి ఉంటూ క్రీస్తు వలె మనం ఎదుగుతూ ఉండాలని ఈ రోజు వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తులో ఎదగడం ఎలాగా, క్రీస్తులాగా ఎదగడం ఎలాగా? సింపుల్ ఏంటంటే అన్ని విషయాల్లో ఎదగడం. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్ని విషయంలో ఎదగాలి. ఒకరు ప్రార్థన బాగా చేస్తారంటే అలాగే ఆరాధన కూడా బాగా చేయగలగాలి. ఒకరు మంచి సాక్ష్యం కలిగి ఉన్నారంటే మంచి ప్రార్థనాపరుడై ఉండాలి. అన్ని విషయంలో ఒకటి ఉంటే ఒకటి కాదు, అన్ని విషయంలో మనం ఎదగాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఈ ఎదగడం విషయంలో ఏమనుకుంటారంటే బాగా డబ్బుండి బాగా దేవుడు ఆశీర్వదించిస్తే దేవుడిలో ఉన్నట్టు కాదు నేను అనేది. ఇప్పుడు బాగా ఆర్థికంగా ఎదగబడి ఆర్థికంగా అన్ని విషయాల్లో బాగా ఉన్నారంటే దేవుడు బాగా చూసుకున్నాడు, దేవుని ఆశీర్వాదం బాగుంది. దేవుని ఆశీర్వాదం అదే కాదు, దూరం అయిపోతున్న వ్యక్తి దేవునికి దగ్గరగా రావడమే ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా. తప్పిపోయిన వ్యక్తి మళ్ళీ దేవుని తెలుసుకొని రావడమే ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాదం. ఎవరైతే తప్పిపోయారో వారు తెలుసుకొని అయ్యో నేను క్రీస్తునికి ఎలాగా ఎడబాపి ఉంటానే, నేను దేవుని దగ్గరికే వెళ్ళిపోతున్నా, ఆయన చెప్పిన మాట ప్రకారంగా వింటానని మళ్ళీ దగ్గరికి రావడమే ఆశీర్వాదం అంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే క్రీస్తులో ఎదగాలంటే ఇక్కడ ఏముందంటే మొదట్లోను తప్పు మార్గములలో కుయ్యొత్తుతోను గాలికి కొట్టబడినట్లు కొట్టుకుపోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశము. ఉపదేశాలు ఎలాగుంటున్నాయి? కల్పించి చెప్తున్నారు. అలాంటి ఉపదేశాలకి పరుగులెడుతున్నారు జనాలు. అలాంటి ఉపదేశాలకి కల్పనా కథలకు పరిగెడుతూ అసలైనటువంటి బోధన వదిలిపెట్టి తప్పు మార్గంలో పోతున్నారు చాలా మంది. ఆమేన్. అవునంటారు కాదంటారు చెప్పండి? చాలా జరుగుతున్నాయి అవే. ఇప్పుడు ఏంటంటే దేవుడిని నమ్ముకోగానే వెంటనే స్వస్థత జరగలేదు. కొంతమంది ఏంటంటే స్వస్థత కోసము ఏదో ఒక లెవెల్కి ఎదిగిపోవాలనే ఉద్దేశం కాదు భక్తి అంటే. దేవుళ్ళో ఎదగడం అంటే క్రీస్తు యేసు క్రీస్తు వారి మనసు ఎలాగుందో తెలుసుకొని ఆయన ఈ యొక్క లోకములోకి వచ్చినప్పుడు ఏ రీతిలో ఎదిగాడో పెద్దల దయందును దేవుని దయందును అభివృద్ధి పొందుచు ఉన్నాడంటే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడున్నటువంటి బిడ్డలు మనం అందరం కూడా పెద్దల దయందును దేవుని దయందును అభివృద్ధి పొందాలట, ఎదుగుతూ ఉండాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఇలాంటి ఉపదేశముల ద్వారా అటు ఇటు కొట్టుకుపోకుండా ఏమంటున్నాడు? అటు ఇటు కొట్టుకుపోవున అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక అన్నాడు. అలా ఉండకూడదట. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే బిడ్డలారా, ఒక వ్యక్తిని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక వ్యక్తిని చిన్నపిల్లోడిని స్కూల్కి జాయిన్ చేసినప్పుడు ఆ స్కూల్లో 1వ తరగతి చదివిన తర్వాత నెక్స్ట్ ఏ క్లాస్కి వెళ్ళాలి? సెకండ్కి వెళ్ళాలి. అని అక్కడే ఉండిపోతే బాగుంటుందా? ఇప్పుడు ఒక వ్యక్తి ఎదుగుదల చిన్నప్పటి నుంచి ఎదుగుదల ఉంటుంది. చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి ఎదుగుదల
ఒక కాలు పొడవుగా ఎదిగి ఒక కాలు ఎదగకపోతే ఎలా ఉంటుంది? అర్థమైందా? ప్రార్థనలో ఎదగడం కాదు కదా, అన్ని విషయాల్లో ఎదగమని ఉంది కదా. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఓ చెయ్యి పొడవుగా ఎదిగి ఓ చెయ్యి ఎదగకుంటుంటే అన్ని విషయాల్లో ఎదగాలట. ఒక ప్రార్థననే కాదు, ఒక ఆరాధననే కాదు, ఒక సాక్ష్యం అనే కాదు, ఒక వైరాగ్యం అనే కాదు, ఒక పరిచర్య అని కాదు, ఒక వాక్యం అనే కాదు, అన్ని విషయాలు ఎదుగుతుండాలి. వారు చదువుతున్నారు, నేను చదవాలి, వారికంటే ముందు నేను చదవాలని. అన్ని విషయాల్లో ఎదగడానికి మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో క్రీస్తు యేసు మనసు నీలోకి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అటు ఇటు కొట్టుమిట్లాడుతున్నటువంటి మనల్ని ఇటుపక్క ఒకసారి అటుపక్క ఒకసారి కొడుతున్నటువంటి ఉపదేశాల్లో కుయ్యొత్తుతో కూడినటువంటి కల్పనా కథలకి మీరు పొరపాటున వెళ్ళకండి. ఎందుకనంటే అపోస్తుల బోధ యందు మీరు నడుస్తూ అపోస్తుల యొక్క ఏ రీతిలో అయితే చెప్పారో ఆ రీతిలో వాక్యానుసారంగా జీవిస్తూ ఒక బిడ్డ 2వ క్లాసు 3వ క్లాసు 4వ క్లాసు ఎదుగుతూ ఉంటే ఆయన ఎదుగుదల అంటారు. అంతేగాని అక్కడే ఉండిపోతే ఎదుగుదల ఉంటుందా? నేనేమంటున్నాను బిడ్డరా, ఒకే స్కూల్లో చదివితే ఆ స్కూల్లో టీచర్లకి ఆ ప్రిన్సిపల్కి ఏముంటుంది? కమ్యూనికేషన్ ఉంటుంది, ఒక సంబంధం ఉంటుంది. అంటే 10th వరకు ఒకే స్కూల్లో చదివిస్తే ఏముంటుంది? టీచర్కి స్టూడెంట్కి, ప్రిన్సిపల్కి స్టూడెంట్కి ఒక మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. అప్పుడు అది ఏమిటంటే వాడు ఎలా చదువుతున్నాడో ఆ టీచర్కి తెలుస్తుంది, ఆ టీచర్ ఎలా చెప్తుందో ఆ స్టూడెంట్స్ తెలుస్తుంది. అంతేగాని ఒక వారం ఒక దగ్గర ఒక వారం ఒక దగ్గర వెళ్తుంటే ఎలా ఉంటుంది? ఇక్కడ పాస్టర్ ఒకలా చెప్తాడు, అక్కడ ఒక పాస్టర్ ఒకలా చెప్తాడు. అసలు మీరు ఏమీ ఇవ్వకండి అని అంటాడు ఆయన. అసలు కానుకలు ఇవ్వద్దు అంటాడు ఒక ఆయన. అబ్బో కానుకలు ఇవ్వద్దు అంటే అదే బాగుంది అని ఎన్నుకుంటారు కొంతమంది. ఇంతకుముందు ఇక్కడ ఒక ఉన్నప్పుడు అలాగే ఎన్నుకున్నారు చాలా మంది. అసలు మీరు ఏమి వేయద్దు, మీరు ఏం చేయొద్దు, మీరు వస్తే చాలు అన్నారు. ఎందుకంటే బైబిల్లో లేదు, బైబిల్లో ఆ మాట లేదు. బైబిల్ సరి చదవక సేవకులు కూడా చాలా మంది బైబిల్ సరిగా చదవడం చాలా ఎడమర్చి జాగ్రత్తగా పరిశీలించి పరిశోధించి చదవాలి. పాత నిబంధన గ్రంథం వద్దంటే అది అయిపోయింది, మరి ఎందుకు కలిపి దాన్ని సృష్టించారు? పాత నిబంధన గ్రంథంలో ఇక చేయవలసిన నూతన నిబంధన గ్రంథంలో చేస్తున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక లేదు కాదు అనడానికి మరి యేసు ప్రభు ఎందుకండి కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడు? ఆయన ఏమన్నా పరలోకం తీసుకుపోదామనా? ఆలోచన చేయాలి మనం. డబ్బుల విషయం నేను మాట్లాడలేదు సుమి. కొంతమంది ప్రజలు తప్పుడు బోధ, మనం ఎదగకుండా ఆశీర్వదించబడకుండా ఆయనలాగే ఎదగకుండా ఆపు చేయాలని కొంతమంది ఆలోచనలు, కుయ్యొత్తులు. కనుక అటువంటి ఆలోచనలో మనం లేకుండా అపోస్తుల బోధ యందు వాక్యమందు నిలబడుతూ యేసు క్రీస్తు వలె మనం ఎదుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ప్రేమ చేత సత్యమును చూపిస్తూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని విషయాలు ఎదుగుదామా వద్దా? ఎదగాలంటే దేవుని మనసే అర్థం చేసుకోవాలి. ఎదగాలంటే దేవుని మనసును చూడాలి. అసలు యేసుక్రీస్తు ఏ రీతిలో ఉన్నారో మనం చూడాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఏమంటాడంటే నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అంటాడు. 1 కొరింథీ 11:1 ఏమంటాడు? నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అంటాడు. మనందరం ఇప్పుడు ఎవరిని పోలి నడవాలి? నేను క్రీస్తును పోలి నడుచుచున్నాను గనక మీరును నన్ను పోలి నడుచుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరిని పోలి నడవాలి? ఎవరిలాగా ఎదగాలి? యేసు క్రీస్తు వలె ఎదగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు వలె ఎదగాలంటే మనం ఒక వాక్యంలోకి వెళ్దాం చూడండి. ఇవన్నీ ఉంటే 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనడి, మిమ్మును మీరే పరీక్షించుకొనడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు విశ్వాసులై ఉన్నవారో లేదో అని మిమ్మల్ని మీరే శోధించుకోవాలి, పరీక్షించుకోవాలా లేదా చెప్పండి. ఏమండి, మనం విశ్వాసులు ఉన్నామా జారిపోయామా అని మీకు తెలుస్తుందా లేదా? ఎవరు మాట్లాడే అంటే వాళ్ళు వచ్చి వెళ్ళారని కొంచెం డౌన్ అయ్యారా?
అది తర్వాత ఆలోచిద్దాం, ఎవరికి వేద్దాం అని, ఇంకా టైం ఉంది. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఎవరు బిడ్డలారా, ఇక్కడ ఏముందంటే విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని పరీక్షించుకొనిడి అంటున్నాడు. మనం విశ్వాసంగా ఉన్నామంటే, క్రీస్తుని విశ్వాసంగా నమ్మామంటే మీ విశ్వాసం అంటే కాదు, కానీ క్రీస్తుని నమ్ముకొని క్రీస్తు వలె నడవడానికి నువ్వు కరెక్ట్ గా ఉన్నావా లేదా మనలో మనమే పరీక్షించుకొని చూసుకుంటూ ఏమంటున్నాడు, మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరగరా. ఏమంటే ఇక్కడ ఏముంది, మీరు భ్రష్టులు కాని ఎడల అంటే క్రీస్తుని విడిచిపెట్టి తనకు నచ్చినట్లుగా తిరిగిన వారందరూ భ్రష్టులు. అలాగే ఒకవేళ ఏమంటున్నారంటే మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరగరా. అసలు క్రీస్తు మనలో ఉన్నాడా లేదా మనం ఎరిగి ఉండవా? ఎందుకు క్రీస్తు ఉన్నాడంటే ఒక ఉదాహరణ చెప్తాను. క్రీస్తు మనలో ఉన్నాడంటే ఒక్క మాట మీకు సెలవిస్తాను చూడండి, అది గాని మీలో ఉంటే క్రీస్తు మీలో ఉన్నట్టే. ఏంటయ్యా అంటే క్రీస్తు మనలో ఉంటే అప్పుడు త్రోవలో తిరగలేము. జాగ్రత్త చూడండి, క్రీస్తు మనలో నివసిస్తే కనుక ఏం చేయలేము, తప్పుడు మార్గంలో నడవలేము, నోట బూతులు. యేసుక్రీస్తు నీలో ఉంటే బూతులు ఎలా మాట్లాడుతాడండి? యేసుక్రీస్తు అమాయకంగా చూస్తారు, అంతే కదా. యేసుక్రీస్తు నాలో నివసిస్తున్నాడంటే బూతులు మాట్లాడగలుగుతామా? సిగరెట్ కాల్చగలుగుతామా? మందు తాగలుగుతామా? యేసయ్య నీలో ఉంటే అప్పుడు ఏమనుకుంటారు, నిన్ను చూసి యేసుక్రీస్తు వలె ఉన్నారు అని అనుకోవాలి. అంటే ఆయనలాగా తొడుక్కొని బట్టలో నిలువుటంగి వేసుకొని గెడ్డం పెంచుకొని, అది కాదు నా ఉద్దేశం. ఒక మాట చెప్తాను మీకు అర్థమవుతుంది చూడండి. భక్త ఎవరంటే ఆయన సాధు సుందర్ సింగ్ అండి. ఎవరండి? సాధు సుందర్ సింగ్. అమెరికాలోను సేవ చేస్తూ ఒకరింటికి వెళ్ళాడట. వినండి, ఒకరింటికి వెళ్ళాడట. దైవజనుల గురించి మనం చెప్పుకోవాలి. వారు చేసిన భక్తిని బట్టి, వారు చేసిన విశ్వాసాన్ని బట్టి, వారు చేసిన సేవను బట్టి మనం వారిలాగే ఉండాలి అనే విషయం చూసుకుంటే కనుక కొంతమంది చూడండి, వారి భక్తి విశ్వాసము, వారు నడవడిక, వారి ప్రవర్తన క్రీస్తు వలె మారిపోదు. ఇక అపోస్తలుడైన పౌలు కూడా క్రీస్తు వలె మారిపోయాడు. ఈ యొక్క సాధు సుందర్ సింగ్ ఒక డోర్ కొట్టాడండి. వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి ఒక డోర్ కొడితే బిడ్డారా జాగ్రత్తగా వినండి, అందులో ఉన్న ఒక పని మనిషి ఎవరైనా డోరు రింగిన పడితే ముందట వెళ్ళి పని మనుషులు తీస్తారు. వెళ్ళి వారు వెళ్ళి పని మనుషుల డోర్ తీయగానే సాక్షాత్తు యేసు ప్రభు వచ్చాడు అనుకొని బిగ్గరగా కేకేసిందట. బిగ్గరగా కేకేసిందట, జీసస్ ఇస్ కేమ్, మన ఇంటికి వచ్చేసాడు అమ్మగారు, యేసయ్య మన ఇంటికి వచ్చేసాడు. పెద్ద కేకేసి పరిగెట్టిందట లోపలికి. అంటే చూడండి, ఆయన రూపం కూడా అలా మారిపోయింది. యేసయ్యలకు మారిపోయి యేసయ్య అనుకున్నారట. అప్పుడు ఆమె కూడా, ఆ ఇంటి వానరు కూడా వచ్చి సాష్టాంగ పడిపోతుందట. యేసు ప్రభు అనుకోండి. నేనేమంటానంటే బిడ్డలారా, యేసు ప్రభులాగా అంటే ఆ రకమైనటువంటి కోల్పుతో ఉండాలని నా ఉద్దేశం కాదు. స్వభావము ధరించుకోవాలి. నిన్ను చూసిన వారు నువ్వు ఏ ఉద్యోగంలోనూ కానీ, ఎక్కడైనా పనుల్లో కానీ, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నువ్వు దేవుని బిడ్డవని గుర్తిస్తే చాలు. నువ్వు దైవజనుడు, నువ్వు సేవకుడు అని మమ్మల్ని గుర్తిస్తే చాలు. అంటే ఆ రీతిలో పైన ఇదేసుకొని నడవాలని ఉద్దేశం కాదు నా ఉద్దేశం. మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన మాటలు, మన థింగ్స్ అన్నీ కూడా అవతల వారు చూస్తున్నప్పుడు ఈయన నిజంగా దేవుని బిడ్డే, ఈయన నిజంగా క్రైస్తవుడే, ఈయన నిజంగా క్రైస్తవురాలే అనే చెప్పుకోగలిగే సాక్ష్యం బయట ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సాధు సుందర్ సింగ్ ఏ రీతిలో యేసు ప్రభువులా కనిపించాడు అంటే కళ్ళల్లో కరుణ, ప్రవర్తన, ఆలోచన, ఆయన మాటల తీరు. ఏమండి మాట తీరు ఎలా ఉంటుందండి మనకి? హలో బాబు, గుడ్డు, ఇటు చూడండి ఒకసారి. ఆయన వైపు మీరు చూడకండి, పిల్లలు ఆడుకుంటుంటారు, మీరు నా వైపు చూడండి దయచేసి. ప్రేమతో మీ అందరికి వందనాలు తెలియజేస్తాను. 10 నిమిషాలు ముగించేస్తారు. యేసు ప్రభువులాగా ఉండడం ఎలా? అన్ని విషయాలు ఎదిగితే ఉంటారు. యేసు ప్రభువులాగా ఎదగడం ఎలాగా? సింపుల్ లాజిక్. అన్ని విషయాల్లో ఎదగాలి. వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, ఆరాధించడంలో ఎదగాలి, పరిచర్యలో ఎదగాలి, వైరాగ్యంలో ఎదగాలి, సమర్పించుకోవడంలో ఎదగాలి. ఇక నిన్ను నీవే సజీవ యాగముగా సమర్పించుకునే రీతిగా మార్చుకోవాలి. అప్పుడే క్రీస్తు వలె కనిపిస్తాం. అంతవరకు మన నోరు మారాలి, చూపులు మారాలి, తలంపులు మారాలి,
అన్ని మారిపోయి పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన సృష్టిగా నీవు ఉంటే క్రీస్తు నీలో నివసిస్తాడు. అప్పుడు క్రీస్తు నీలో నివసిస్తే ఎలా ఉంటావు నువ్వు? అసలు ఎవరైనా ఉమ్మేస్తే ఊరుకుంటారా? గొడవకి వెళ్ళమా? ఉమ్మేస్తే ఊరుకుంటారు? అసలు ఎవరి మీద ముఖం మీద ఉమ్మేస్తే వారు ఊరుకున్నారంటే క్రీస్తు వారిలో ఉన్నట్టే. ఒకసారి టెస్ట్ చేద్దాం పాస్టర్ గారిని. బయటికి వెళ్ళిన తర్వాత మీరే ఇంకొకరిని పురమాయించి, పాస్టర్ గారు చాలా కబుర్లు చెప్పాడు, ఒకసారి వెళ్ళి కొంచెం ఉమ్మేసేసి చూడైనా అంటే ఎలా ఉంటుంది? ఏయ్ అవటరా నువ్వు నా మీద ఉమ్మేస్తావా అని తిరుగుతాడా? లేదా ఏం చేస్తాడు? ఇలా కూడా పరీక్షించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, మనలో కాదు కానీ చాలా మంది ఉంటారు అలాగా. కాబట్టి ఒకరు ఏదైనా తగిలి ఏదైనా ఒకడు మాట్లాడితే కనుక తిరిగి 4 సమాధానాలు చెప్పేసి తిట్టేసి రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు యేసు ప్రభు లేనట్టే. గుర్తుంచుకోండి, మీలో ఉన్న మనస్సాక్షి ఏదైతే ఉందో ఇది తప్పు అని చెప్పినప్పుడు మీకు తెలియజేస్తుంది. ప్రతి మనిషికి ఉంటది. జాగ్రత్తగా చెప్తున్నాను, ఒక మాట జాగ్రత్తగా వినండి, నా మాట జాగ్రత్తగా వినండి, నా వైపు చూస్తూ వినండి, మీకు అర్థమవుతుంది వాక్యం. తలలో కింద కొంచుకుంటే మీకు అర్థం కాదు, నా వైపు చూడండి 10 నిమిషాలైనా. మీరు ఇది తప్పు అని మీలో ఉన్న మనస్సాక్షి గద్దిస్తుందా? గద్దిస్తుందా? చెప్పండి. ఇది తప్పు, ఇలా చూడకూడదు. ఒక ఫోన్లో అసభ్యకరంగా వస్తే ఏం చేస్తుంది? లోపల 2 మనసులు ఉంటాయి. 2 మనసులు ఉంటాయి. ఒకటి దేవుని మనసు, రెండోది ఒక మనస్సాక్షి లోపల ఉంటుంది ఒకటి. అది ఎప్పుడు సత్యమే మాట్లాడుతుంది. నువ్వు ఇలాగ వెళ్ళకూడదు, ఈ మార్గం మంచిది కాదు, నువ్వు ఇలాంటివి చూడకూడదు, నువ్వు ఈ ప్రాంతంలోకి వెళ్ళకూడదు, ఇగో నా యాజులు నా కట్టలు విధులు ఏదైతే దేవుడు వాక్యంలో తెలియజేయబడియో అటు రీతిలో నువ్వు నడవాల్సి, ఈ రీతిలో వెళ్ళడానికి నీకు అది మంచిది కాదని గర్దిస్తూ ఉంటారు. అవునా కాదు? చెప్పండి. మాట ఇక్కడ అన్న భోజనాలు పెట్టారు కదా మనం గణేష్ పండగకి, దానికి అన్నదానంలోకి వెళ్ళొచ్చా లేదంటే ఖచ్చితంగా చెప్తాను వెళ్ళకూడదు. ఎందుకంటే అది దేవతల దగ్గరికి కానీ దేవతల ప్రాంగణంలో కానీ క్రైస్తవ బిడ్డలు ఎవరూ వెళ్ళకూడదని ఖచ్చితమైన ఆజ్ఞ. అది దేవుడికి ఒకటే మాట అంటాడు, వ్యభిచారులను క్షమిస్తాను కానీ వేషధారిని. అందులో ఇంకో మాట ఏమంటారు తెలుసా? ఒకవేళ వ్యభిచారం క్షమిస్తాను, నేను విగ్రహారాధన అసలు క్షమించిన అంటాడు. అసలు ఇష్టం ఉండదు దేవుడికి. ఎందుకంటే బొట్టువని అంటాడు దేవుడు, అందులో ఏమీ లేదు. మరి ఏమీ లేకపోయినా పర్లేదు మొక్కంటే దేవుడికి రావచ్చిన మహిమ ఆయనకే చెల్లాలి తప్ప ఇంకో దానికి చెల్లడానికి వీళ్ళేది అంటాడు దేవుడు. అందుకే బిడ్డారా, నేనేమంటున్నా అంటే బిడ్డారా, మీ మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడు ఆ మనస్సాక్షికి నీవు ఎప్పుడైతే లోబడతావో క్రీస్తు నీలో ఉన్నట్టు. ఆమేన్, హల్లెలూయా. పర్వాలేదు, ఎలాగ తిరిగినా పర్వాలేదులేండి, ఏం చేసినా పర్వాలేదు, దేవుడు కరుణామయుడండి, కనికరించేస్తాడు, కాపాడుతాడు, కాపాడిన దేవుడు అని మనకు నచ్చినట్లుగా పోతే కనుక కాపాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అతను నేను ప్రేమించుకుంటే మనం ఎలా పడితే అలా తిరిగేసి దేవుడు కాపాడలేదంటే ఆ మాట కరెక్ట్ కాదు. నిన్ను కాపాడాలంటే ఆయన నువ్వు ప్రేమించాలి, ఆయనలాగా నీవు ఉండాలి, ఆయనలాగా నీవు జీవించాలి. అంటే ఉంటేనే మరి కాపాడేయాలి కదండి. మరి దేవుడిని నమ్ముకున్నాం, మరి బాప్టిజం తీసుకున్నాం, అంత రక్షణ ఉంటుందంటే అన్నీ తీసుకొని బయటికి మామూలుగా లోకానుసారంగా పోతే ఎలా కాపాడతాడు చెప్పండి. అందుకని నేనేమంటున్నానంటే మీ మనస్సాక్షి గద్దించినప్పుడు అటు నుంచి మరల తిరిగి రావాలి. వెళ్ళకూడదు అక్కడికి. ఏది చూడకూడదో, ఏది చేయకూడదో, ఏది తినకూడదో క్లియర్గా చెప్పబడింది. పండు తినొద్దు అన్నాడు, తిన్నా పర్వాలేదు అన్నదాన్ని. పండు తినొద్దు అని ఆజ్ఞాపించి రూఢిగా చెప్పి నువ్వు తినొద్దు అనే మాట బాగుందా? పర్వాలేదులే తినొచ్చు అనే మాట బాగుందా? నువ్వు తినమన్న సస్తావు అనే మాట బాగుందా? నువ్వు తిన్నా పర్వాలేదు, నువ్వు దేవదూతలుగా మారుతావు ఏ మాట బాగుంది చెప్పండి. సాధారణంగా మనం అనుకుందాం, నువ్వు దేవదూతల వల్లే మారిపోతావు అనే మాటే బాగుంది కదా, గద్దించే మాట బాగలేదు కదా. ఇప్పుడు గద్దిస్తుంటే ఇప్పుడు వారికి నచ్చకపోవచ్చు కానీ ఆ గద్దింపు మాటకు లోబడితే రేపు పొద్దున్న నిత్య చేయవు. హల్లెలూయా. ఇప్పుడు మాట నునుపైనది గాను మంచి కల్పనా కథలు చెబుతూ నునుపైన మాటలు చెబుతూ అలాగే దువ్వుతూ మంచి మాటలు చెబుతూ ఉంటే కనుక నరకానికి పోతాడు. గద్దించే మాటల్లో గద్దింపుకు లోనమితే కనుక నూతన జీవం, పరలోక రాజ్యం, ఎన్నో ఎన్నో అద్భుత కార్యాలు వాళ్ళ పట్ల జరుగుతాయి. ఇప్పుడు ఒకవేళ కష్టంగా ఉండొచ్చు, ఆ గద్దింపు కష్టంగానే ఉంటుంది. వద్దు నువ్వు తినేదినమన్న సస్తావన్న మాట వారికి ఆందోళనగా ఉంది. బాగా చెప్పలేదు ఇది,
ఆయన మాత్రం బాగా చెప్పాడే, నువ్వు తిన్నా పర్వాలేదు, నువ్వు ఏమి తగిలించుకున్నా పర్వాలేదు, నువ్వు ఏ రూట్లో వెళ్ళినా పర్వాలేదు, నువ్వు ఎలా తిరిగినా పర్వాలేదు, నువ్వు తిని తాగినా పర్వాలేదు, ఏం కాదు, నువ్వు బాప్తిసం తీసుకున్నా నీకు రక్షణ టికెట్ ఉంది. నో నో నో. ఎప్పుడైతే లోకంలో పడిపోయామో నీ బాప్తిసం రద్దు చేయబడింది. పరలోకంలో జీవ గ్రంథంలో ఆ పేరు తుడవేయబడింది. మరి అందుకేనండి బాప్తిసం తీసుకోవడం ఎందుకని అనుకుంటున్నారా? బాప్తిసం ఖచ్చితంగా తీసుకోవాలి. అందులో 100%, 100కి 200% తీసుకోవాలి కంపల్సరీ. తీసుకున్న వాడే పరలోక రాజ్యం చేరుతాడు, లేకపోతే చేరరు. ఇది పక్కా దేవుని యొక్క ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే తీసుకున్న దినము నుంచి పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని చెప్పిన మాట ప్రకారంగా జీవించిన వారు ఎవరైతే ఉంటారో వారిలో యేసుక్రీస్తు నివసిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముంది ఇక్కడ మాట అండి? మీరు భ్రష్టులు కాని ఎడల, మీరు లోకంలో తిరగని ఎడల, అలవాట్లన్నీ ఏమీ లేకుండా ఎప్పుడైతే ఉంటారో క్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరగరా అంటే. క్రీస్తు మనలో ఉంటే ఇంకేముండవండి. యేసు క్రీస్తు మనలో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? మీరు యేసు ప్రభు బిడ్డలు, దాన్ని ఎందరో అంగీకరిస్తారో, యోహాను సువార్త 1:12 ఒక మాట ఉంటుంది చూడండి. తనను ఎందరో అంగీకరిస్తారో వారందరూ దేవుని బిడ్డ అవడానికి అధికారం ఇవ్వబడిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఇంకా ఏముంది కింద చదవండి, తీసారా? 1:12 యోహాను సువార్త. తనను ఎందరో అంగీకరిస్తారో వారందరికి అనగా నామమందు ఏమండి? తన యేసు క్రీస్తు నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచి యేసు క్రీస్తు నా సొంత రక్షకుడని అంగీకరించారో ఆ దినమనే మీరు ఆయన బిడ్డలవడానికి అధికారం ఇవ్వబడింది. దేవుని పిల్ల అగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఇంకా వారు ఏమండి వినండి, మీరు ఇంకా దేవుని వల్ల పుట్టారు గాని రక్తం వలన మనసేక్షల వలన మీరు పుట్టలేదు. ఇక దేవుని బీజమే మీలో ఉంది. దేవుని రక్తంతో కడగబడిన మీరు మనసు ఆశల ద్వారా గాని మనసేక్షల ద్వారా మీరు పుట్టలేదు. మీరు ఎలా పుట్టారు? దేవుని వల్ల పుట్టారు. కాబట్టి ఇంకా పాపము చేయజాలరు. లోకం ఇంకా రాదు, ఏది మనలోకి రాదు. ఇంకా నువ్వు ఎలా ఉంటావు? క్రీస్తు వలె ఎదుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అక్కడ ఏమన్నాడు? మేము భ్రష్టులు కాము ఎడల, 6వ వచనం చదవమ్మా. మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నామని వారు అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. బిడ్డలారా, 2వ కొరింథీ రాసిన పత్రికలో ఆ సంఘానికి, కొరింథీ సంఘానికి చెప్తూ ఉన్నాడు బిడ్డలారా. అందుకనే మీరు భ్రష్టులు కాని ఎడల, మీరు మళ్ళీ ఇంకా అదే అలవాట్లు, మళ్ళీ అదే తలంపులు, మళ్ళీ లోకమే మీలో ఉంటే భ్రష్టత్వం. అది చెప్పినా వినకపోతే భ్రష్టత్వం. అది ఒకవేళ అది లేకపోతే కనుక క్రీస్తు మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని క్రీస్తు మీలో నివసించడానికి కారణం ఏంటి తెలుసా? ఇక మీరు ఎలా ఉండకూడదు తెలుసా? చూడండి, మీరు విశ్వాసం గలవారో కాదో మిమ్మల్ని మీరే ఏం చేయాలి? నేను కరెక్ట్గా వెళ్తున్నానా? నేను కరెక్ట్గా క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా? నేడు దినాన్ని, శుక్రవారం దినాన్ని మరి ఏమని చెప్పింది చక్కని వాక్యం. మీరు అలక్ష్యము చేయగా ఏమంటాడు అక్కడ? 14వ అధ్యాయంలో చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఎక్కడ ఉందో ఒక్కసారి చదవండి అమ్మ. మీరు దేవుని విషయంలో అలక్ష్యము చేయక, మందిర విషయంలో అలక్ష్యము చేయక, మీరు ప్రార్థన విషయంలో అలక్ష్యము చేయక, లెక్కలేని తనముగా ఉంటే యేసుక్రీస్తు వారు మీలో ఉండనే ఉండరు. గుర్తుంచుకోవాలి. దొరికిందమ్మా? 14వ అధ్యాయం ఎక్కడో లాస్ట్ లో చదివంగా 14:23 చదవండి. కాగా వారి పితరులకి ప్రమాణపూర్వకంగా నియమించిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యం చేసిన వారితో ఏమండి వినండి, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు మనలో లేకపోవడం కారణం ఏంటి తెలుసా? అలక్ష్యం చేయడం అంటే లెక్కలేనితనం. అందుకే అక్కడ ఏమంటున్నాడంటే, మీరు నన్ను అలక్ష్యం చేశారు కాబట్టి మీరు పోనే పోరు. మీకు ఏదైతే వాగ్దానం చేస్తానో అది మీరు పొందుకోరు.
ఎందుకని నన్ను అలక్ష్యం చేశారు, నా యందు సొలుక్కున్నారు. ఇదిగో నేను ఎంత ప్రేమతో నిన్ను పిలిచినా నన్ను లెక్కలేని తనంగా నువ్వు పోతున్నావు. కాబట్టి నీ మీద ఉంచినటువంటి వాగ్దానము నేను నెరవేర్చలేను, నీకు ఇవ్వాల్సినటువంటి కానాన దేశం నేను ఇవ్వలేను అంటున్నా లేదా? చదువు ఒకసారి. నా సేవకుడైన కాలేబు. ఏ మనసు అండి? ఏ మనసు అమ్మ చెప్పండి? అందులో దేవుని మనసు ఉంది. అందులో ఆత్మీయ స్వభావంలో ఏమున్నాయి? దేవుని మనసు ఆయనలో ఉంది. అందుకే మంచి మనసు కలిగి ఎలాగమ్మా పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించాడట. ఎలాంటి మనసు? పూర్ణ మనసు, పరిపూర్ణమైన మనసు. మళ్ళీ ఆ మనసులో ఒక మచ్చ గాని డాగు గాని ఏమీ లేదు. పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించాడట. ఎలాగ అనుసరించాలి మనం? ఇక మళ్ళీ మన మనసులో ఇంకోటి దూరకూడదండి. అసలు యేసు ప్రభువే మనలో నుంచి ఉండాలి, మనం బయటికి కూడా అలా కనిపించాలి. దానికి కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలన్నీ మనం ధరించుకొని ఆయన ప్రేమ, సంతోషం, సమాధానం బయటికి తీయగలగాలి. ఆమేన్, హల్లెలూయా. అలాంటి మనసు కలిగి ఉన్నవారు, పూర్ణ మనసుతో కలిగి ఉన్నవారే వాగ్దానం స్వతంత్రించారు. అవునా కదా? చెప్పండి. అక్కడ చదివాం కదా, కాలేబు నాకు పూర్ణ మనసుతో నన్ను అనుసరించారు. 30 లక్షల మందిలో వీరిద్దరే నన్ను అనుసరించారు. వారు మంచి మనసు కలిగిన వారు, ప్రజలు క్షేమం కోరిన వారు, నా మాట ఏదైతుందో ఆ మాటని తూచా తప్పకుండా చేసినటువంటి బిడ్డలాలు. మోషే నీకు తెలుసా? కాలేబు, యెహోషువ వీరిద్దరూ నన్ను పూర్ణంగా అంగీకరించిన వారు, నడుస్తున్న వారు, నన్ను అత్తుకున్నవారు. కాబట్టి వారు మాత్రమే అక్కడికి వెళ్తారు. మరి మిగతా వారి పరిస్థితి ఏంటంటే వెళ్ళరు. ఎందుకని? వారు నన్ను నిర్లక్ష్యం చేశారు, వారు నా ప్రేమను అలక్ష్యం చేశారు, వారు నా ప్రేమను లెక్కగా తీసుకోవట్లేదు. అసలు లెక్కలేనితనంగా. నిజంగా కదా, మన సంఘంలో కూడా కొంతమంది, అందరూ కాదు, మీరందరూ గుడ్ గర్ల్స్, గుడ్ బాయ్స్ అంటే ఈ రీతిలో మమ్మల్ని పొంగించేస్తాను అనుకోకండి. మీ అందరి గురించి నాకు తెలుసు కాబట్టి మీరు ఎలా ఉన్నా నేను చెప్పగలిగాను. ఉన్న నిజమే చెప్పాను, కానీ అబద్ధాలు ఆడవలసిన. గుడ్ గర్ల్లా కాదా చెప్పండి, మీరే చెప్పాలి. మీరు ఒప్పుకోరు మంచం అంటే మా పాస్టర్ గారు అన్నారు గుడ్ బాయ్స్ అనగా మీరు సంతోషంతో ఉండాలి. ఏమన్నా మంచి మాట చెప్పినా నమ్మరు, కొన్ని గట్టిగా మాట్లాడిన అలా ఏంటమ్మా చేతబడి చేసినట్లుగా నవ్వుతూ ఉండాలా, ఆరాధిస్తూ ఉండాలా, మాటలకి ధ్వనికి ప్రతిధ్వని చెప్తా ఉండదు. ఏమండి? ధ్వనికి రావాలి, అడిగినప్పుడు చెప్పగలగాలి, ఉద్యమం ఉండాలి. మనకి ఉద్యమం ఉండాలి లేదా? 80 సంవత్సరాలకు కూడా కాలేబు ఏదైతే బలం ఉందో, 20 సంవత్సరాల బలం ఏదైతే ఉందో, 80 సంవత్సరాలు కూడా అదే బలము, అదే ఉద్యమము, అదే వైరాగ్యము. ఎవరికి? కాలేబుకి. అప్పుడు ఎంత బలం ఉందో, ఎంత శక్తి ఉందో, ఎంత వైరాగ్యం కలిగి ఉన్నాడో, ఏమి సమర్పణ కలిగి ఉన్నాడో దేవుళ్ళలోనూ, అదే లాస్ట్ వరకు ఉందట. అందుకే కానాన్ దేశంలో ఇద్దరే వెళ్ళారు. మిగతా వాళ్ళందరూ ఇన్ని లక్షల మంది వచ్చే పొలం లక్షల మంది వెళ్ళిపోతున్నారు. అందులో ఎంత పడిన వాళ్ళు ఎంతమందో. అప్పుడు కూడా లక్షల మంది తిరిగారు, ఇప్పుడు లక్షల మంది పరుగులు పెడుతున్నారు. దేనికి? కల్పన కథలు అవన్నీ వింటూ తప్పుడు మార్గంలో నడిపిస్తున్నటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు. సరైన బోధలు, తప్పుడు బోధలు ఉన్నాయట. అలాంటి దాంట్లో మీరు ఉండక సత్యమును, ప్రేమను ప్రకటించినటువంటి యేసు క్రీస్తు వలె మీరు ఎదుగుదల కావాలంట. ఆమేన్, హల్లెలూయా. ఏమన్నంటే బిడ్డలారా, కాలేబు, యెహోషువ వీళ్ళిద్దరూ పూర్ణ మనసుతో యేసుక్రీస్తును అంగీకరించారట, యేసుక్రీస్తును అనుసరించారట, యేసుక్రీస్తును అత్తుకున్నారట. మనం అత్తుకోవడానికి ఏంటి ప్రాబ్లం? నో ప్రాబ్లం. అత్తుకుంటామంటే యేసు ప్రభు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇష్టం వేరు, అనుసరించడం వేరు. ఇప్పుడు ఇందాక వచ్చిన వాళ్ళు కూడా ఇష్టమే యేసు ప్రభు అంటే, ఓట్లు వేస్తామని. అవునా కదా చెప్పండి? అప్పుడు మరి తర్వాత కనిపిస్తారా? ఎలక్షన్ అయిపోయిన వస్తారు అక్కడికి, ఒక్కరు రారు. గుర్తెట్టుకోండి. కానీ మనం వేసే అప్పు మనం వినియోగించుకోవాలి. నేను వేయను అందుకేనండి నేను ఓటు వేయను అనకండి. నీవు ఓటేస్తేనే దేశంలో ఉన్నట్టు. నీ ఓటుని సరైన దానికి ఉపయోగించాలి. కాబట్టి నేనేమంటున్నంటే, మాట తిరిగిన వారు కాదు, దాని గురించి మనం మాట్లాడకూడదు. కానీ ఒక మాట గుర్తుంచుకోండి, మనము యేసుక్రీస్తును అత్తుకున్న వారుగా పూర్ణ మనసుతో
అనుసరించిన వారిగా ఉండాలి. ఆమేన్. అందుకే కొంచెం ఆమేనను హల్లెలూయా అనలేక నేను చెప్పిన తర్వాత అనండి. ఇప్పుడు అక్కడట కెరూబుల మధ్య యేసు ప్రభు వారు దేవుడు అక్కడ ఉంటున్నప్పుడు ఈ కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే ఆ పక్క నుంచి దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఇటు ఇలాంటి చాలు గాన ప్రతిగానం అంటే అదే మనం పాడుతుంటే అవతల పాడాలి. పాడుతూ 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 అప్పుడు అగ్ని పుడుతుంది. పరిశుద్ధాత్మ అగ్ని పుట్టిందట. వీళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది పెట్టారా. వీళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చేస్తుంటే అందులో ఒక గొప్ప పరిశుద్ధాత్మ అగ్ని పుట్టగా ఆ అగ్ని ఒక దేవదూతల పట్టుకొని ఈ యెషయా పెదవులు కాల్చిందట. ప్రవక్త అయిన యెషయా పెదవులు, అయ్యా నా పెదవులు పాపంతో నిండిపోయి బూతులతో నిండిపోయి నీ అగ్నితో నన్ను కాల్చేయని అడిగినప్పుడు వాళ్ళు గాన ప్రతిగానంతో కెరూబుల మధ్య నివసిస్తున్న దేవుళ్ళ మధ్య ఆ అగ్ని పుట్టగా అగ్ని పట్టుకొని యెషయా పెదవులు కాల్చాడట. మన పెదవులు అడగాలి, ప్రభా నా పెదవులు కాల్చండి అయ్యా, నన్నటి నుంచి అరికాల వరకు మీ పరిశుద్ధాత్మ అగ్నితో నన్ను కాల్చండి, నేను నీ వలె ఎదగాలి ప్రభా. ఎంతకాలం ఇలా ఉండకూడదు, నేను ఇలాగే ఉండకూడదు. ఎస్, క్రీస్తుని పోలి నడవగలుగుతున్నాడు ఈ సేవకుడు, క్రీస్తుని పోలి నడవగలుగుతున్నాడు ఈ బ్రదరు, క్రీస్తుని పోలి నడవగలుగుతున్నాడు ఈ సిస్టర్ గారు అని చెప్పగలిగే సంఘంలో మనకి సాక్ష్యం కావాలంటే పెద్ద ఏమి లేవు. ఇక్కడ బైబిల్ అటు నుంచి ఇటు తిరగేసిన ఇటు నుంచి తిరగేసిన క్రీస్తుని పోలి నువ్వు నడిస్తే చాలు, ఒక వాక్యం తెలియకపోయినా పర్వాలేదు నీకు. చాలా మంది చాలా తెలివిగా మాట్లాడవచ్చు, ఇక్కడ ఉండి ప్రసంగాలు ఎన్నో నేను చెయ్యొచ్చు, కానీ క్రీస్తుని పోలి నడవబోతే ఇదంతా వ్యర్థమే. గుర్తుంచుకోండి, మనం ఎన్ని పాటలు పాడినా, ఎంత ఆరాధన చేసినా, ఎంత కింద మీద కొట్టుకున్నా క్రీస్తుని పోలి నడవకపోతే అంత సున్నే. ఎన్ని భక్తి చేసినా వ్యర్థం. క్రీస్తుని పోలి నడిచి ఒక అక్షరం ఒక రాదనుకోండి, క్రీస్తుని పోలి నడుస్తూ క్రీస్తుని అత్తుకొని నడుస్తున్నాడు చూడండి, ఆయన సూపర్. అసలు హల్లెలూయా. అసలు నాకు ఏమీ తెలియదండి బాబా, యేసు ప్రభువుని చిన్న ప్రార్థన, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుని ఒక్క మాటే చాలు, నీ ఎంట తిరిగేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎవడు బిడ్డలారా, క్రీస్తుని పోలి నడవడానికి మన విశ్వాసం ఎలా ఉంది, మనమే జాగ్రత్త పడాలండి, మనం పరీక్షించుకోవాలండి. అందుకని ప్రతి ప్రార్థనలో అటెండ్ అవ్వాలి. వాక్యం ఏ రీతిలో మాట్లాడుతుందో తెలియదు, ప్రతి ప్రార్థనలో అటెండ్ అవ్వాలి, ఆరాధనలో అటెండ్ అవ్వాలి. కొంతమంది ఆరాధనకి అటెండ్ అవ్వరు, ఎందుకంటే ఆరాధన మనకు లేదా. ఇందాక చెప్పారు కదా, క్రీస్తులో ఎదగాలంటే అన్ని విషయంలో ఎదగాలి కదా. యేసు క్రీస్తు వలె అన్ని విషయంలో ఎదగాల లేదా? పర్లేదండి, ఆరాధన నాకు వద్దు, వాక్యం సమయానికి వెళ్దాం. ఆరాధన ఏది? వ్యక్తిగతమైన ఆరాధన కావాలి కదా. నీకు నువ్వుగానే, ఇక్కడ మేము పాడుతున్నా కానీ నీకు నువ్వుగానే ఓ మంచి గలవెత్తి నువ్వు పాడుతూ ఉంటే ఆ దేవుడు స్పర్శ నీకు తగులుతుంది కదా, ఆ చల్లని మెల్లనైన స్వరమనికి తగ్గుతుంది కదా. ప్రార్థన చేస్తూ నువ్వు తన్మయమైపోయి నీకు నువ్వే, ఎవరేమనుకుంటారు పక్కన తెలిసాయి, ఒకవేళ గట్టిగా మాట్లాడి పక్కన చూస్తారు, అయ్యంతా ఉందా ఎలా నిమగ్నం అయిపోయి ప్రభా నీ నిమగ్నం అయిపోయి ఆరాధన చేస్తుంటే దేవుడు ఆత్మ నీ మీదకి వస్తాడు. అసలు ఆరాధన చేస్తుంటే ఇంటి దగ్గర ఏమైనా ఉందో ఏంటో ఈ పరిస్థితి, ఇలాంటివన్నీ ఉంటే అసలు సరైనటువంటి మనసు ఆయన మీద పెట్టుకోకపోతే, అనేక రకరకాల మీద మనసు పెడితే దేవుని ఆత్మ మన మీద రాదు, పరిపూర్ణంగా ముందుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట చదువుకొని చూడండి, ముగిద్దాం. మొదట పేతురు దేవుడిలాగా ఎలా ఉండాలి చూడండి. 2వ అధ్యాయం 21వ వచనం. 21 ఎవరి జాగ్రత్త ఉన్నాను చూడండి. క్రీస్తు ఎలా నడిచాడో మీకు చెప్తున్నాడు, అలా మనం నడిస్తే చాలు, అసలు క్రీస్తు వాళ్ళు మారిపోతాం. చెప్పండి అమ్మా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడుతున్నాడట. మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. బిడ్డలారా,